హాయ్ హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రాజముద్ర బైరా డ్రైవర్. ఈరోజు అటు వెళ్తున్నా నేను. ఇంతకుముందు ఒక ఆయన సిగ్నల్ చాలా అయింది వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతలే. మొబైల్ పట్టుకొని చూస్తుండు, మళ్ళీ హారన్ కొట్టేదాకా అతను వెళ్తలేడు. అలా ఉంటారు కొంతమంది. మొబైల్ వాడతారు కలాస్, సేమ్ మన ఇంటికాడ ఉన్నట్టే ఉంటారు, ఇక రూమ్లో ఉన్నట్టే. పక్కుంటే మరి మేము వచ్చినాము, రోడ్ మీదకి వచ్చినాము, వెళ్ళిపోవాలి, మరి ఇతరులకు ఇబ్బంది జరుగుతాయని చూడరు. ఆ మొబైల్ చేస్తుంటేనే చాలా యాక్సిడెంట్లు అవుతాయి. అయినా కానీ వాళ్ళకు బుద్ధి రాదు, తెలుసా. కొంతమంది ఉన్నారు అట్లా, చెప్తే వినరు, మొబైల్ పట్టుకొనే చూస్తారు. ఏం చెప్తాను, అట్లా ఉన్నది. నేను ఒకటి చెప్తామని అనుకున్నా, ఆయన ఈ విషయం మాట్లాడుతున్నాను నేను కదా. ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే మొబైల్ పట్టుకోకూరి, మొబైల్ పట్టి డ్రైవ్ చేయకూరి. ఎందుకు, మనకు ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్ అయితే ఎట్లా కదా. మనకు ఫ్యామిలీలు ఉన్నాయి, గుర్తుంచుకోరి. చాలా జాగ్రత్త, సేఫ్టీ కొద్ది బండ్లు నడుపురి, అవునా కదా. నేనే బీరిపోతున్నా, నేను మీతో మాట్లాడుకుంటా నేనే బీరిపోతున్నా. అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది, జాగ్రత్తగా నడపాలి. మనం ఎప్పుడైనా కానీ మనం జాగ్రత్తగా నడుపుకుంటే మన సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కదా. ఫైన్లు వేసినా ఎన్ని వేసినా కానీ మొబైల్ వాడతారు. అట్లనే ఎక్కడోలే అంత కొంతమంది మొబైల్ పట్టుకొని మాట్లాడద్దు, అదే టార్చర్ ఎక్కువ అవుతుంది కదా. నేను ఏదో చెప్పామని అనుకున్నా, మర్చిపోయాను. నేను కొంచెం మెమొరీ లాస్ అన్నట్టు, గుర్తు చేస్తూ ఉండాలి. గుర్తు చేస్తే బాగుంటుంది అని ఏదో అనుకున్నా. డ్రైవింగ్ అంటే మిరాకిల్, సూపర్ మిరాకిలే కదా డ్రైవింగ్ అంటే. కంటి చూపుతోటే మనం అన్నీ స్టీరింగ్ వాడతాము, బ్రేక్ వాడతాము, చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తాము. కంటి చూపుతోటే కంట్రోల్ అవుతుంది మన డ్రైవింగ్. సూపర్ టాలెంట్ అబ్బా డ్రైవింగ్ అంటే. కానీ కాకపోతే జాగ్రత్తగా నడుపురు అబ్బా బండ్లు, జాగ్రత్తగా. సేఫ్టీ మనకు మెయిన్ ముఖ్యం, సేఫ్టీ ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే, ఇండియాలో అయినా సరే, ఎక్కడైనా సరే సేఫ్టీ పాటించురే. మనందరి కోసం చెప్తున్నా నేను. అరే నువ్వేంద్రా మాకు చెప్పేదని మీరు అనుకోకూరి, సరేనా. మనకు ఫ్యామిలీలు ఉన్నాయి, మనం ముందు జాగ్రత్త. మనం ఫస్ట్ మన ఫ్యామిలీని గుర్తుంచుకోరి, సేఫ్టీ ఇంపార్టెంట్. నేను ఇక్కడికి వచ్చిన, ఓకే బండ్లు అయితే లేవు కదా. మొన్న ఇట్లానే సిగ్నల్ దగ్గర అయినాం మేము, వేరే రోడ్, హైవే రోడ్. అతను ఏం చేసిండు, వెనక వచ్చి అతను మొబైల్ చూసుకుంటూ వచ్చిండు సీదా వచ్చేసి గుద్దేసిండు. అలా అయిపోయిందా, ఫైన్ అయిందా? ఏమైందిరా అంటే అనుకోకుండా జరిగింది. అది అనుకోకుండా జరిగితే ఇప్పుడు బండిని రిపేర్ చేయించాలి, డబ్బులు పోయినాయి, అట్లా డబ్బులు పోతాయి, అట్లా ఫైన్. మళ్ళా ఎందుకు సామె, మన జాగ్రత్తలు మనం వెళ్ళాలి కదా, మొబైల్ పట్టుకోవద్దు కదా. మంచిగా చెప్తారు ఇక్కడ, రోడ్ల మీద కూడా పెడతారు, మొబైల్ యూజ్ చేయొద్దు డ్రైవ్ చేసేటప్పుడు అని చెప్పేసి, ఫైన్లు ఎత్తాము అని చెప్పారు. ఎక్కడైనా సరే, ఇంటి దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే, అవునా కదా. ఇండియాలో అయినా ఎక్కడైనా సరే, ఏ కంట్రీ అయినా సరే, డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ డోంట్ యూస్ అని చెప్తారు, అవునా. మనం వినమే, అతను చూస్తలేడు కదా అని చెప్పేసి మనం యూజ్ చేసే వరకు ముందర వచ్చి తలగే అట్లా. ఏదో అబ్బాయి నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నా నేను. మీరు ఏమనుకున్నా సరేనా. కొంచెం గ్యాప్ వస్తా అన్నాడు, గుర్తుకు రాదు కదా.
నవ్వొస్తుంది, ఏం చేస్తాం. అట్లా మన సేఫ్టీ గురించి నేను చెప్తే కొంతమంది ఏంటంటే చిరాకు పడిపోతారు, మొత్తం చిరాకే. ఏం చేద్దామబ్బా, ఈ రోజులలో మంచి చెప్తే చెడుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా. నిజం, అవునా కదా, నిజమా కదా. అట్లా సరే, ఏమనుకోకరి నా కోసం. ప్లీజ్ డోంట్ యూస్ మొబైల్ డ్రైవింగ్ టైం. ఓకే ఓకే, నీకు అంత ఎమర్జెన్సీ కాల్ వస్తే లావట్టు అవుట్ స్పీకర్ పెట్టి కింద పెట్టు, అంతేగా, సైడ్కి పెట్టుకో. ఓకేనా? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఏమో తప్పు